యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని అమ్మా నాన్న ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ శంకర్ గురూజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శివ పార్వతుల కళ్యాణం నిర్వహించి సాయంత్రం 7 గంటలకు కాశీ పురోహితులతో గంగా హారతి నిర్వహించబడతాయి. ఈ పుణ్యలింగేశ్వర స్వామి ఉత్సవాలు నవంబర్ 20 వరకు కొనసాగుతాయి. విరాళాల ద్వారా సేకరించి గుడి నిర్మించాము. అలాగే ఇక్కడ ఉండి ద్వారా వచ్చిన డబ్బులను 600 అనాథలకు ఖర్చు పెడతాము. భవిష్యత్తులో మేమున్నా లేకున్నా ఈ గుడి ద్వారా అనాథల కడుపు నింపే విధంగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. నవంబర్ 20 వరకు కొనసాగే ఉత్సవాల్లో భాగంగా పంచమహాయాగాలు, ఏకాదశి రుద్ర, లక్ష్మీ గణపతి, చండీ మృత్యుంజయ, సుదర్శన యాగాలు విశేషంగా నిర్వహించబడుతున్నాయని తెలిపారు. నేడు ఉదయం 10 గంటల 41 నిమిషాలకు అంగరంగ వైభవంగా జరగనున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సంతాన ప్రదాయని మాణిక్యాంబదేవి విజయాలను సిద్ధింపజేసే జయసిద్ధి గణపతి, ద్వాదశ జ్యోతిర్లింగాలు, ధ్వజస్తంభ, మహానంది విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిందని తెలిపారు. శ్రీ శంకర్ గురూజీగా పేరు ఈ రోజు నవంబర్ 1వ తారీఖుగా నామకరణ అయింది. గట్టు శంకర్గా 15 సంవత్సరాలు మానవ సేవలో తరిస్తూ దిక్కుముక్కు లేని అనాథల కోసము 15 సంవత్సరాలు అందరి సహాయ సహకారాలతోటి నీతి నిజాయితీగా ధర్మంగా నేను సేవ చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నాను. మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా మరి ఇప్పుడు అమ్మ నాన్న అనాథ ఆశ్రమంలో 600 మంది అనాథలు ఉన్నారు. నేను ప్రతిరోజు నిరంతరంగా నేను సాధన చేస్తూ భగవంతుని కోరుకునేవాడిని. భగవంతుడా, 1-2 పిల్లల కోసమే ఎన్నో కష్టాలు పడుతున్నాం మనము. మరి 1-2 కాదు 600 మంది పిల్లల్ని అప్పచెప్పావు. మరి ఏంటి స్వామి ఎందుకు అప్పచెప్పావు అని చెప్పి నేను ఆ స్వామిని అడిగినప్పుడు ఆ స్వామి నాకు నిజంగా నేను చాలా బాధపడేవాడిని. 2 పిల్లల కోసమే బాధపడతాం, 600 మంది రేపు నాకేమైనా అయితే ఏంటి స్వామి, ఎల్లకాలం నేను బతికేవాడిని కాదు, నాకేమైనా అయితే ఏంటి స్వామి అన్నప్పుడు పుణ్యలింగేశ్వర స్వామిగా నేను నవంబర్ 1వ తారీఖు నాడు వస్తా ఉన్నాను, నువ్వు నా కోసం గుడి కడతావా అన్న ఒక వాయిస్ వినబడ్డది. నేను అదే సంకల్పం తీసుకొని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిగా మరి పేరు నామకరణ అయింది. 12 జ్యోతిర్లింగాల తర్వాత 13వ జ్యోతిర్లింగంగా పుణ్యలింగేశ్వర స్వామి పేరు ప్రతిష్టలు శ్రీశంకర్ గురూజీగా అవ్వబోతుందని నాకు అనిపిస్తా ఉంది. మరి ఆ స్వామి ఆశీస్సులు ఉన్నాయి. దేశంలో ఎన్ని క్షేత్రాలు తిరిగినా, ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా లాస్ట్కి వచ్చి పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుంటే మన జీవితం ధన్యమైపోతుంది. ఈ క్షేత్రము ఎందుకు నిర్మాణం చేశామంటే లోక కళ్యాణం కోసం నిర్మాణం జరిగింది. లోక కళ్యాణం అంటే ఏంటి, ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు కూడా స్వామివారిని దర్శించుకొని 12 జ్యోతిర్లింగాలు ఒకే చోట ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఉండిలో వేసినటువంటి భక్తులు సమర్పించినటువంటి ప్రతి రూపాయి కూడా దేశంలో ఉన్న అనాథల కోసమే ఖర్చు చేయబడుతుంది. పురాతన దేవాలయాలు కూడా మరి భగవంతుడు నాకు ఎందుకో కొంచెం సిగ్నల్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ 1200 సంవత్సరాలు 1000 సంవత్సరాలు ఉన్నటువంటి దేవాలయాలు నా గుడి కట్టిస్తావా అని చెప్పి ఆ సిగ్నల్స్ కూడా వస్తూ ఉన్నాయి. నాకు కూడా అనిపిస్తా ఉంది పురాతన దేవాలయాలు పుణ్యలింగేశ్వర స్వామి తరపున నిర్మాణం జరగబోతున్నాయి అని అనిపిస్తా ఉంది. అలా జరిగితే అంతకన్నా అదృష్టం ఏమీ లేదు. మరి ప్రతి ఒక్కరూ ఈ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రానికి ఎంతో 1 సంవత్సరంలోనే దాతలు ముందుకు వచ్చి నేను మనసులో సంకల్పించాను. ప్రతి ఒక్కరు నేను అడగకుండా వచ్చి వాళ్ళ వంతు సహాయ సహకారాలు అందించారు. కాబట్టి ఈ రోజు వాళ్ళ చేతుల మీదకి వెళ్ళే విగ్రహ ప్రతిష్ట, యంత్ర ప్రతిష్ట అన్ని జరిపించాను. కేవలం నేను వాళ్ళ మధ్యలో, భగవంతుని మధ్యలో నేను ఒక గురువుగా ఉన్నాను. దేశానికి ఒక మంచి మార్గాన్ని, మన పిల్లలకు, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక మంచి మార్గాన్ని శ్రీశంకర్ గురూజీగా నేను ఒక మార్గాన్ని చూపబోతున్నాను. త్వరలో మీ అందరి ముందుకు వచ్చి ఒక మంచి విషయాలు చెప్తాను. ఆ భగవంతుడు నాకు చెప్పేది ఒకటే చెప్పాడు, నాకు నువ్వు ఇక్కడ బ్రతకనికి వచ్చావు, నువ్వు సంపాదించడానికి కాదని చెప్పి అది నాకు వినిపించింది. రేపు కళ్యాణం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఈ రోజు నుంచి రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు
గంగా హారతి ఉంటుంది. కాశీ నుంచి ఒక 14 మంది పండితులను పిలిపించాము. స్వామివారి గంగా హారతి కూడా ప్రతిరోజు 7 గంటల నుంచి 8 గంటలకు ఉంటుంది కాబట్టి భక్తులందరూ ఎక్కడకు కాశీకి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి గంగా హారతిని తిలకించి స్వామివారి 12 జ్యోతిర్లింగాలు 13 పుణ్యలింగేశ్వర స్వామిని, మాణిక్యాంబ గణపతిని అన్ని దర్శించుకొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలని, మీరు ఉండి లేచిన ప్రతి రూపాయి కూడా అనాథలకు చెందే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. అందరికీ ధన్యవాదాలు.